హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు అంటే తెలుసుకునే కంటే ముందు అంటే మీరు మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ లేటెస్ట్ ఇలాంటి అప్డేట్స్ అనేది మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ వివరాలు, అలాగే ఏజ్ సంబంధిత, అలాగే క్వాలిఫికేషన్ సంబంధించి, అలాగే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎస్ఎస్సి జీడీ రైఫిల్లో మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే ఇది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025కి సంబంధించి సెంట్రల్ ఆర్మర్ పోలీస్ ఫోర్సెస్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయితే కావడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి సిఏపిఎఫ్స్, అలాగే ఎస్ఎస్ఎఫ్, అలాగే రైఫిల్ మ్యాన్ సంబంధించి అస్సాం రైఫిల్స్, అలాగే సిపాయి ఇన్ నార్కోటిక్స్ అండ్ సెంట్రల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఇక వీటికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకు ఈ రోజు నుంచి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్ టు 14 వరకు అయితే మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14 వరకు అయితే ఉందండి. 14/10/2024 వరకు ఉంది. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 15 వరకు అయితే మనకు పేమెంట్ అనేది చేయొచ్చు ఫీకి సంబంధించి. ఇక కరెక్షన్ విండో ఎప్పుడు వస్తుందంటే కరెక్షన్ వచ్చేసి మనకు 5/11/2024 నుంచి 7/11/2024 వరకు మనకు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే పేపర్ 1 సిబిటీ వచ్చేసి ఇప్పుడు ఉంటుందంటే మనకు జనవరి లేదా ఫిబ్రవరి మంత్ 2025 అంటే నెక్స్ట్ ఇయర్లో మనకు ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక గవర్నమెంట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ ద వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ ద జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ సో ఎంకరేజ్ టు అప్డేట్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా కమిషన్ అనేది చెప్పడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే ఏ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తారనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ మనకు క్లియర్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ నెంబర్ HQC 3007 అనేది ఇక్కడ 12/2024 సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ అనేది ఇక్కడ రిక్రూట్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సంబంధించి, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సంబంధించి ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ బి కండక్ట్ ద ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది సెలక్షన్ పోస్టెస్ ఆఫ్ కానిస్టేబుల్ ఇన్ జనరల్ డ్యూటీ ఇన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి ఇక్కడ జీడీ వచ్చేసి ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఒకటి, అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, అలాగే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ, అలాగే అస్సాం రైఫిల్స్ ఏఆర్ సంబంధించి ముఖ్యంగా 7 పారామిలిటరీ దళాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే మనకు ఈ పోస్టర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి ముఖ్యంగా పిఎస్టీ ముందుగా వచ్చేసి సిబిఈ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత పిఎస్టీ ఉంటుంది, ఆ తర్వాత పీఈటీ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఈ వచ్చేసి 13 లాంగ్వేజెస్లో అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ది ఓన్లీ ఆన్లైన్ మోడ్ ద్వారానే మనకు అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పిఎస్టీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది, అలాగే పీఈటీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు ఖచ్చితంగా. అంటే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి డిఎంఈ సంబంధించి, అలాగే రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఆర్ఎంఈ సంబంధించి, ఆ తర్వాత డివి అనేది ఉంటుంది, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. క్లియర్గా అంటే సిలబస్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది, అలాగే వీటికి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్ అంటే ఫిజికల్గా ఎలా ప్రిపేర్ కావాలనేసి మేము మరొక వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక పేజ్ స్కేల్ సంబంధించి 11 పేజ్ స్కేల్ కింద మనకు 18,000 నుండి 56,000 మధ్య పేజ్ స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ది పోస్ట్ ఆఫ్ సిపాయి ఇన్ ఎన్సిబి ఆఫ్ పే లెవెల్ వచ్చేసి 21,000 నుంచి 69,000 మధ్య మనకు పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వేకెన్సీ పొజిషన్ చూసినట్లయితే ముఖ్యంగా వచ్చేసి బిఎస్ఎఫ్ డిపార్ట్మెంట్కి సంబంధించి టోటల్గా 13,306కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అయితే వేకెన్సీ అయితే అవైలబుల్గా ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే సిఐఎస్ఎఫ్ సంబంధించి 6,430, సిఆర్పిఎఫ్ 11,299, ఎస్ఎస్బి
819, ఐటీబీపీ 2564, ఏఆర్ సంబంధించి 1148, ఎస్ఎస్ఎఫ్ 35, అలాగే ఎన్సీబీ 11 వచ్చేసి ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మేల్ కేటగిరీ సంబంధించి. ఇక్కడ మనం కేటగిరీ వారికి చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీ సంబంధించి 5 to 54 సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. అలాగే ఎస్టీ కేటగిరీ నుంచి వచ్చేసి 4021 వేకెన్సీస్, ఓబీసీ 7747, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 3496. అలాగే టోటల్గా మనం చూసుకున్నట్లయితే 15,094 వేకెన్సీస్ వచ్చేసి అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఉండడం జరిగింది. టోటల్గా మనం ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి మనకు 35,612 వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 15,654 వచ్చేసి బీఎస్ఎఫ్ సంబంధించి, 7,145 వచ్చేసి సిఐఎస్ఎఫ్, 11,541 వచ్చేసి సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి 819, ఐటీబీపీ 3,017, అలాగే ఏఆర్ సంబంధించి 1,248, ఎస్ఎస్ఎఫ్ 35, ఎన్సీబీ 22. టోటల్గా 39,481 వేకెన్సీస్తో ఈ జీడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి వేకెన్సీ పొజిషన్ సంబంధించి ఇక్కడ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారనేది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇక్కడ క్లియర్